మర్చిపోరండి, జీవితాంతం కృతజ్ఞత కలిగే ఉంటారండి. ఆయన చేసిన ఉపకారంలో నేను దేనిని మరువను. కొందరు మర్చిపోతున్నారండి. మరి కొంతమంది బిడ్డలు, ఆయన నన్ను రక్షించాడు, కాపాడాడు, సహవాసం ఇచ్చాడు, సన్నిధి ఇచ్చాడు, కృప ఇచ్చాడు, యోగ్యుడిగా చేశాడు, ఆయనలో నిలబడడానికి అక్కడ వరకు మర్చిపోకూడదు. నా ప్రాణమా, ఆయన చేసిన ఉపకారంలో దేని మరువద్దు. కడ వరకు వాళ్ళు చిన్న మేలు చేస్తేనే కొంతమంది బిడ్డలు మా ప్రభు ఎంత చేశాడని సాక్షి, నలుగురికి సాక్షిగా ఉంటారు, కృతజ్ఞత కలిగి ఉంటారు, దేవుని హెచ్చిస్తూ ఉంటారు. చివరి దినాల్లో కూడా, ఈ అంత్య దినాల్లో కృతజ్ఞత కలిగి జీవించాలండి. ఇంకా కృతజ్ఞత కలిగి ఉండాలి. ప్రభువా మమ్మల్ని కాపాడుతున్నారు, పోషిస్తున్నారు, భద్రపరుస్తున్నారు. దేవుడు చేసిన మేలును బట్టి అసలు మంచిగా మాత్రం మరవు. ఆయన చేసిన ఉపకారం జ్ఞాపకం చేసుకోవాలి, ఎప్పుడు కూడా ధ్యానం చేయాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞత కలిగిన వాడు ఎల్లప్పుడూ కూడా ఆయన చేసిన ఉపకారాలు దేనిని మర్చిపోరండి, జీవితాంతం కృతజ్ఞత కలిగే ఉంటారండి. ఆయన చేసిన ఉపకారాల్లో నేను దేనిని మరువను. కొందరు మర్చిపోతున్నారండి. మరి కొంతమంది బిడ్డలు, ఆయన నన్ను రక్షించాడు, కాపాడాడు, సహవాసం ఇచ్చాడు, సన్నిధి ఇచ్చాడు, కృప ఇచ్చాడు, యోగ్యుడిగా చేశాడు, ఆయనలో నిలబడడానికి అక్కడ వరకు మర్చిపోకూడదు. నా ప్రాణమా, ఆయన చేసిన ఉపకారాలు దేని మరువద్దు. కడ వరకు వాళ్ళు చిన్న మేలు చేస్తేనే కొంతమంది బిడ్డలు మా ప్రభు ఎంత చేశాడని సాక్షి, నలుగురికి సాక్షిగా ఉంటారు, కృతజ్ఞత కలిగి ఉంటారు, దేవుని హెచ్చిస్తూ ఉంటారు. చివరి దినాల్లో కూడా, ఈ అంత్య దినాల్లో కృతజ్ఞత కలిగి జీవించాలండి. ఇంకా కృతజ్ఞత కలిగి ఉండాలి. ప్రభువా మమ్మల్ని కాపాడుతున్నారు, పోషిస్తున్నారు, భద్రపరుస్తున్నారు. దేవుడు చేసిన మేలును బట్టి అసలు మంచిగా మాత్రం మరవు. ఆయన చేసిన ఉపకారం జ్ఞాపకం చేసుకోవాలి, ఎప్పుడు కూడా ధ్యానం చేయాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి.